రాష్ట్ర రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డిని గద్దెదించేందుకు ఓవైపు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ నేతలు ఎదురుచూస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థానాన్ని పదిలపరుచుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ప్రభుత్వ అధినేతగా కూడా ఆయన తన ముద్ర వేసుకుంటున్నారు, పట్టు సాధిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో సీఎం మార్పు ఉంటుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లేదంటే మంత్రి ఉత్తమ్ పేర్లు సీరియస్ గా పరిశీలనలో ఉందని వార్తలు రావడం సంచలనంగా మారింది. ఈ ప్రచారంతో సంబంధం లేనప్పటికీ ఊహించని పరిణామం మాత్రం ఈ కమెంట్ కి కనెక్ట్ అవుతుండడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుని నిర్ణయించేదిగా నిలిచిన మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచి బీజేపీ నేతృత్వంలోని కూటమి తిరిగి అధికారం చేజిక్కించుకుంది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీల కంటే ఘోరంగా కాంగ్రెస్ గ్రాఫ్ దిగజారిపోయింది. అయితే ఈ పరిణామం ఊహించని రీతిలో రేవంత్ రెడ్డికి ముడిపెట్టబడుతోంది. మహారాష్ట్రతో పాటుగా ఎన్నికలు జరిగిన మరో రాష్ట్రమైన జార్ఖండ్లో కాంగ్రెస్ మిత్రపక్షమైన జేఎంఎం గెలుపొందింది, తిరిగి అధికారం సొంతం చేసుకుంది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి గెలుపోటములే కాకుండా ఆ పార్టీ కోసం ప్రచారం చేసిన నేతలు సైతం ఐరన్ లెగ్ అని ప్రచారం చేస్తున్నారు. రేవంత్ అంటే గిట్టని వారు. కాంగ్రెస్ కోసం మహారాష్ట్రలో రేవంత్ ప్రచారం చేయగా జార్ఖండ్లో హస్తం గుర్తు కోసం బట్టి క్యాంపెయిన్ నిర్వహించారు. కట్ చేస్తే ఫలితాల తర్వాత కాంగ్రెస్ మహారాష్ట్రలో ఘోర పరాజయం మూటగట్టుకోవడం, జార్ఖండ్లో అధికారం సొంతం చేసుకోవడం నేపథ్యంలో బట్టి హ్యాండ్ లక్కీ హ్యాండ్ గా మారిందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. రేవంత్ సభలకు పెద్ద ఎత్తున జనాలు వచ్చారని, చాలా ఆదరణ దక్కిందని ఆయన అనుచరులు పేర్కొంటున్నప్పటికీ ఆయన ప్రచారం చేసిన ఏ ఒక్క చోట కాంగ్రెస్ గెలవలేదని గుర్తు చేశారు. అయితే బట్టి విషయంలో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించిందని, ఇంకా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిందని వివరిస్తున్నారు. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇదే అంశంపై స్పందిస్తూ మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తెలంగాణ కాంగ్రెస్ కి కానీ సీఎం రేవంత్ రెడ్డికి కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టమని చెప్పారు. ఇంకా హైకమాండ్ వద్ద తన హవా పెంచుకోవచ్చని విశ్లేషించారు. మహారాష్ట్ర ఫలితాలతో రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ తో పాటు లాభం కూడా చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పడం గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.